ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నెరవేరుతూ భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ చారిత్రక ఘట్టానికే నాంది పలుకుతూ హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం తొలిసారిగా ఇక్కడి రన్వేపై అడుగుపెట్టింది. ఈ అపురూప క్షణంతో ఈ ప్రాంత విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇక విమానాశ్రయ ప్రారంభోత్సవంలో భాగంగా తొలి విమానంగా ఇండిగోకు చెందిన 6E6408 ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఉదయం 6:45 భోగాపురంలో ల్యాండ్ అయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే బెంగళూరు నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన IX2064 విమానం కూడా ఇక్కడికి చేరుకుంటోంది. ఈ రెండు విమానాల రాకతో భోగాపురం ఎయిర్పోర్ట్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకు చెక్ ఇన్ హాల్లో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభమయ్యాయి. అనంతరం తొలి ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు అందజేసి ఎయిర్లైన్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. తొలి విమానాల్లో వచ్చిన ప్రయాణికులకు అధికారులు ప్రత్యేక రీతిలో స్వాగతం పలికారు. వారికి స్థానిక సంస్కృతికి ప్రత్యేకగా నిలిచే ఏటి కొప్పాక బొమ్మలు, ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్లతో కూడిన గూడీ బ్యాగ్లను కానుకలుగా అందజేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు ఫోన్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి. రవలి, ఏదైతే ఉత్తరాంధ్రలో కీలకమైన ఘట్టానికి అయితే ఆవిష్కృతమైంది. భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఈ రోజు ప్రారంభమైంది. పూర్తి స్థాయిలో ఇక్కడైతే కార్యకలాపాలు అయితే ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా విమాన రాకపోకలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం సుమారు 7 గంటలకైతే ఫస్ట్ ఫ్లైట్ అయితే మనకు వచ్చింది. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఫ్లైట్ అయితే ఇక్కడ దిగింది. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రయాణికులకైతే ఘన స్వాగతం లభించింది. ఇటు జిఎంఆర్ ప్రతినిధితో పాటు అధికారులు, అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వీరికైతే ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యకలాపాలు అయితే ప్రారంభించారు. ప్రధానంగా అక్కడ నుంచి వచ్చిన ఎవరైతే ఎయిర్పోర్ట్ కి వచ్చిన ప్రయాణికులకి అయితే ఘన స్వాగతం పలికారు. వాళ్ళకి ఇక్కడికి ఫస్ట్ ట్రావెల్ సర్టిఫికేట్ తో పాటు వాళ్ళకి ఏటి కొప్పాక బొమ్మలు, ఇతరత్ర వెల్కమింగ్ సంబంధించిన సామాగ్రి అయితే వాళ్ళకి అందజేసి అయితే ఘన స్వాగతం పలికారు. ఒక ప్రయాణ అనుభూతి అయితే వాళ్ళ మాటల ద్వారా అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్లైట్ తో ఇక్కడ రావడం అనేది భోగాపురం ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి ల్యాండ్ అవడం అనేది చాలా అయితే తమ జీవితంలో మధురానుభూతిగా అయితే ఇక్కడ వచ్చిన ప్రయాణికులు అయితే ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక గత అర్ధరాత్రి నుంచి అక్కడ ఏదైతే వైజాగ్ విమానాశ్రయం ఉందో అక్కడైతే మూతపడింది. అక్కడ నుంచి కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడికైతే షిఫ్ట్ అయ్యాయి. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే షిఫ్ట్ అయ్యాయి. మొట్టమొదటిసారిగా ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం అయితే ఫస్ట్ ల్యాండ్ అయ్యింది. ఇక్కడ ల్యాండ్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖులు అయితే వాళ్ళంతా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే పైనుంచి చూసినా సరే, కిందకి వచ్చినా సరే, ఇక్కడికి ఉన్న నిర్మితమైన ఎయిర్పోర్ట్ సంబంధించిన వాళ్ళైతే అద్భుతంగా ఉన్నదని కూడా అయితే వాళ్ళతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ప్రతి ఒక్కరి కళల్లో కూడా ఆనందం కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రకి సెగలో ఇదొక కలికి తెరాయిగా అయితే ఇక్కడ ప్రజలైతే భావిస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రయాణికులు కూడా అదే చెప్తున్నారు. అలాగే ఇప్పటికే 2 ఫ్లైట్లు కూడా ఇప్పటికైతే మనకి భోగాపురంకి చేరుకున్నాయి. ఒకటి హైదరాబాద్ నుంచి చేరుకోగా మరొకటి బెంగళూరు నుంచి అయితే ఇక్కడ చేరుకున్నాయి. ఇక్కడ నుంచి సుమారుగా దాదాపు 200 మంది చొప్పున ఒక ఫ్లైట్ లో అయితే ప్రయాణికులు అయితే ఇక్కడ చేరుకున్నారు. వారి స్థలాలకు అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మొట్టమొదటిసారిగా ఒక డొమెస్టిక్ ఫ్లైట్ లో వచ్చిన ప్రయాణికులందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో ఎంతటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ పెట్టి ఇక్కడ
నిర్మితమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో ఇక్కడ ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులు కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ గతంలో ఎక్కడ చూడనటువంటి ఇక్కడ అధునాతన సౌకర్యాలతో అధునాతన టెక్నాలజీతో ఈ ఎయిర్పోర్ట్ అయితే నిర్మితమైందని వాళ్ళైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకా ఫ్లైట్లు రావాల్సి ఉంది. ఈ రోజు దాదాపు 31 ఫ్లైట్లు అయితే ఇండిగో విమానం ఇండిగో సంస్థ అయితే నడపనుంది. ఇక్కడ నుంచి తిరుపతి, అలాగే బెంగళూరు, ముంబై, అలాగే తిరుపతి తదితర ప్రాంతాలకైతే ఇండిగో సంస్థ అయితే తమ ఫ్లైట్లను నడపనుంది. అలాగే ఎయిర్ ఇండియా సంస్థ కూడా ఫ్లైట్లు నడపనుంది. అలాగే రేపు ఈ రోజు నైట్ కి అయితే ఫస్ట్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ సింగపూర్ నుంచి అయితే ఇక్కడికి ల్యాండ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఫస్ట్ ఫ్లైట్ కూడా ఈ రోజు రాత్రికి అయితే ఇక్కడికి చేరుకొని ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఒక అనుభూతి, ఒక మధుర జ్ఞాపకాలు అయితే ఇక్కడ దిగిన ప్రయాణికులు అయితే నెమరు వేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబాటు ప్రాంతంగా ఒక ముద్రపడి ఉంది. ఈ ముద్రను ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో ఒక్కసారిగా చెరిపేసే విధంగా అయితే ఇక్కడ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒక్క ఎయిర్పోర్ట్ కాదు, దీనికి అనుసంధానంగా ఎన్నో పరిశ్రమలు కానీ, వివిధ రంగాల టూరిజం కానీ, వివిధ రంగాల అభివృద్ధి రకరకాలుగా కూడా ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇక్కడ స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయని కూడా ఇక్కడ స్థానికులు అయితే భావిస్తున్నారు. అలాగే ఇక్కడికి సంబంధించి విమానాశ్రయం GMR సంస్థ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. గతంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిర్మాణమైన దానికి సంబంధించిన టెక్నాలజీ కానీ, అధునాతమైన హంగులతో కూడిన ఏర్పాట్లు కానీ ఇక్కడ చేసింది. ప్రధానంగా చూసుకుంటే కనుక అత్యంతగా దాదాపు ఇక్కడ రైతులు దాదాపు 2500 ఎకరాల భూములు అయితే ఇక్కడ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థానికులైతే ప్రజలైతే ఎంతో కృతజ్ఞత భావంతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా భోగపురంలో భూములు అంటే కోట్ల విలువైన పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో వారి తక్కువగా ధరకు ప్రభుత్వం నిర్దేశించిన ధరకి ఇవ్వడం పట్లయితే వాళ్ళ త్యాగాలు అయితే ఇక్కడ ప్రజలు కానీ, ఇక్కడ వచ్చిన ప్రయాణికులు కానీ, ఆ కేంద్ర మంత్రులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ కొనియాడుతున్న పరిస్థితుంది. అలాగే ఈ రోజు కొంతమందికి కూడా ప్రభుత్వం కూడా కొంతమందికి రైతులకైతే భూమి ఇచ్చిన రైతులు కూడా వాళ్ళకు కూడా ఫస్ట్ ట్రావెల్ చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం కల్పించింది. ఈ రోజు దాదాపు 120 మంది రైతులు అయితే ఏదో ఫ్లైట్ లో వేరే ప్రాంతానికి ప్రయాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఏదైనా వాటికి ఉత్తరాంధ్రకు ఒక తలమానికంగా, ఉత్తరాంధ్రకు ఒక మణిహారంగా నిలిచే భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రారంభం కావడం పట్ల అయితే స్థానికులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫస్ట్ ఫ్లైట్లకు వచ్చిన ప్రయాణికులైతే ఒక అనుభూతితో, ఒక ఆనందంతో వాళ్ళ భావాల్లో కనిపిస్తుంది. ఈ అనుభూతిని కూడా తమ చిరకాల జీవితాంతం కూడా గుర్తుండిపోయేలాగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మరికొన్ని ఫ్లైట్లు ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళ ఫ్లైట్లు వచ్చిన వాళ్ళతో వాళ్ళు ఎట్లా మాట్లాడతారని అయితే అడిగి తెలుసుకునే పరిస్థితి మనం ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద చూసుకుంటే కనుక భోగాపురం అనేది ఒక ఉత్తరాంధ్రకు ఒక తలమానికం కలిసింది. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో ఈ ప్రాంత రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈరోజు థ్యాంక్ యూ నాయుడు. ఇక ఇదిలా ఉండగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 20 వరకు హై అలర్ట్ కొనసాగుతున్న నేపథ్యంలో విమానాశ్రయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలులో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఇక ప్రయాణికులు భద్రతా సిబ్బందికి సహకరించాలని కూడా కోరారు. ఇక విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు సాగించే ఎయిర్ ఇండియా విమాన సర్వీసులన్నీ ఇకపై భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నడవనున్నాయి. ఆగస్టు 17 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని ఎయిర్ ఇండియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి గందరగోళం లేకుండా పాత విశాఖ ఎయిర్పోర్టు కోడ్ VTZ ని కొత్త విమానాశ్రయానికి కూడా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. భోగాపురం నుంచి ఢిల్లీకి వారానికి 14 విమాన సర్వీసులను యథాతథంగా కొనసాగిస్తామని సంస్థ వెల్లడించింది. దీని ద్వారా తమ హబ్స్ మీదుగా కీలకమైన దేశీయ అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రయాణికులు సులభంగా చేరుకోవచ్చని వివరించింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాల మధ్య విమాన కనెక్టివిటీని మెరుగుపరిచేలా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ నగరాలకు పలు రోజువారీ సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. ఇక కొత్త షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, భోగాపురం మధ్య రోజుకు 2 విమాన సర్వీసులు నడుస్తాయి. బెంగళూరు, భోగాపురం మధ్య కూడా రోజుకు 2 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
అదనంగా సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో మరో రిటర్న్ సర్వీసును కూడా నడపనున్నారు. ప్రస్తుత ఏవియేషన్ టైం టేబుల్ ప్రకారం ఈ కొత్త విమాన షెడ్యూల్ అక్టోబర్ 24 వరకు అమల్లో ఉంటుంది. ఇక విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ కొత్త విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు 77,342 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్లో ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక వసతులు కల్పించారు. ఇందులో 22 సంప్రదాయ చెక్ ఇన్ కౌంటర్లు, 18 సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ యూనిట్లు, అధునాతన స్క్రీనింగ్ వ్యవస్థలు, అత్యాధునిక బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సౌకర్యాలతో పాటు 7 ఏరో బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇకపై ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను రక్షణ, పోలీసు అవసరాలు, వీఐపీల రాకపోకలు, షెడ్యూల్ లేని ప్రత్యేక విమానాల కోసం మాత్రమే వినియోగిస్తారని అధికారులు తెలిపారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ కు సేవలందించే ఈ విమానాశ్రయం రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విమానయాన సేవలు మరింత విస్తృతం కానున్నాయి.